హాయ్ అండి, వెల్కమ్ టు కోడ్ విత్ గిక్స్. సో అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో మనం హౌ స్ప్రింగ్ బూట్ వర్క్ ఇంటర్నల్లీ అనేది తెలుసుకుందామండి. సో స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనేది ఇంటర్నల్గా ఎలా ఫంక్షన్ అవుతుంది, ఎలా వర్క్ అవుద్ది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో కొంచెం ఇంపార్టెంట్ అండి, కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ pom.xml. సో అప్లికేషన్ ఎప్పుడైనా pom.xml నుంచి స్టార్ట్ అవుద్దండి. pom.xmlలో మనం ఏమైతే డిపెండెన్సీస్ ఇచ్చామో, లెట్స్ సే ఇక్కడ చూడండి, స్ప్రింగ్ బూట్ స్టార్టర్ వెబ్, స్ప్రింగ్ బూట్ డెవ్ టూల్స్, సో స్టార్టర్ టెస్ట్, ఇవి ఇచ్చున్నాం కదండి. సో ఈ ఈ ఈ రిలేటెడ్ డిపెండెన్సీస్ని డౌన్లోడ్ చేసుకుంటుందండి. లైక్ స్టార్టర్ వెబ్ అంటే అన్ని వెబ్ రిలేటెడ్, డెవ్ టూల్స్ రిలేటెడ్, టెస్టింగ్ రిలేటెడ్, ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ డౌన్లోడెడ్ ఇన్ అవర్ అప్లికేషన్. మీరు ఇక్కడ చూస్తే Spring Boot related all the jars it is downloaded, DevTools related it will downloaded, and test related also it will be downloaded. Okay, అన్నీ డౌన్లోడ్ చేసుకుంటుందండి. సో అండ్ దెన్ ది సెకండ్ స్టేజ్ విల్ స్టార్ట్. సో సెకండ్ స్టేజ్ ఏం చేస్తుందంటే అండి, ఇప్పుడు నా అప్లికేషన్లో మనం ఏవైతే యూస్ చేస్తామో వాటిల్ని మాత్రమే ఎనేబుల్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏవైతే యూస్ చేయట్లేదో వాటిల్ని డిజేబుల్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది అంటే, ఇక్కడ చూడండి @enable auto configuration అనే ఒక యానోటేషన్ ఉంటుందండి. ఆ యానోటేషన్ ఎక్కడ ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఆటో కాన్ఫిగరేషన్, ఈ యానోటేషన్ డ్యూటీ ఏంటంటే, ఇప్పుడు నా ఇక్కడ ఈ అప్లికేషన్లో నేను స్టార్టర్, డెవ్ టూల్స్ ఇవి యూస్ చేస్తున్నాను. నాకు వాటి రిలేటెడ్ జార్స్ మాత్రమే, వాటి రిలేటెడ్ ఫంక్షనాలిటీస్ కావాలి, రిమైనింగ్ అన్నీ నాకు అవసరం లేదు. అలాంటప్పుడు ఇది ఏం చేస్తుందంటే, లెట్స్ అయిన ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను డెవ్ టూల్స్ యూస్ చేస్తున్నాను కదండి. డెవ్ టూల్స్, అండర్ డెవ్ టూల్స్ ఇఫ్ యూ కెన్ ఫైండ్ మెటా ఐఎన్ఎఫ్, ప్రతి డిపెండెన్సీస్లో మీకు ఈ మెటా ఐఎన్ఎఫ్ కనిపిస్తుందండి. ఈ మెటా ఐఎన్ఎఫ్లో ఇక్కడ చూడండి spring.factories, ఇక్కడ మీరు దాని మీద క్లిక్ చేశారంటే ఈ ఈ ఈ డిపెండెన్సీస్లో ఏ క్లాసెస్ కావాలో వాటిని ఎనేబుల్ చేసి పెడతాం. రిమైనింగ్ మనం యూస్ చేయట్లేదు, వాటిని జస్ట్ డిజేబుల్ చేసింది. వాటిని నాకు ఇక్కడ అవసరం లేదు కాబట్టి డిజేబుల్ చేసింది. నేను వాటి ఫంక్షనాలిటీ నేను కోడ్లో ఎక్కడైనా యూస్ చేశానంటే వెంటనే వాటిని మళ్ళీ ఎనేబుల్ చేసి పెడుతుందండి. ఓకే, సో లెట్సే ఒక డేటా సోర్స్ అలాంటివి యూస్ చేశాను డీబీ రిలేటెడ్, అప్పుడు నా జేపీఏ రిలేటెడ్ వాటిల్లో దాన్ని ఎనేబుల్ చేస్తుంది. నేను MySQL డైలెక్ట్ యూస్ చేశాను, ఎనీ డేటాబేస్ స్పెసిఫిక్ డైలెక్ట్ యూస్ చేస్తే వాటి రిలేటెడ్ డిపెండెన్సీస్ జార్స్ని ఇది డిపెండెన్సీ క్లాసెస్ని ఇది ఎనేబుల్ చేసి పెడుతుంది. నాకు అవసరం లేనట్టు డిసేబుల్ చేస్తుంది. అది ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తామండి, మెటా ఐఎన్ఎఫ్ స్ప్రింగ్ ఫ్యాక్టరీస్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను log4j ఏం యూస్ చేయట్లేదు. సో ఇఫ్ యూ ఆర్ నాట్ ఫైండింగ్ ఎనీథింగ్ లైక్ స్ప్రింగ్ ఫ్యాక్టరీస్ అనేది ఏమైనా ఉందో ఇక్కడ ఉండదు, ఎందుకంటే నేను self4j యూస్ చేయాలి. ఇప్పుడు నేను self4j అక్కడ నా క్లాస్లో యూస్ చేశాను అనుకోండి, ఇది ఎనేబుల్ అయిపోద్ది. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. సో ఇది నేను యూస్ చేయాలి, సో ఇట్ విల్ నాట్ బి దర్. వాట్ ఈస్ దట్, బీన్సెస్. ఓకే, సో దిస్ వన్ ఆల్సో ఐఎమ్ నాట్ యూసింగ్. ఓకే, లెట్స్ సే ఇక్కడ చూడండి, స్ప్రింగ్ బూట్ అనేది నేను యూస్ చేస్తున్నాను. సో దెన్ ఇట్ విల్ బి ఎనేబుల్డ్. స్ప్రింగ్ ఫ్యాక్టరీస్, యూ కెన్ ఫైండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి ఎనేబుల్ ఆటోమేటిక్గా. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటాను ఇది. ఓకే, ఇలా డిపెండెన్సీ మనకు కావాల్సిన వాటిని ఎనేబుల్ చేయడం, డిసేబుల్ చేయడం ఏది చేస్తుందండి, ఎనేబుల్ ఆటో. అది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుందండి, స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అని ఉంది కదా మెయిన్ క్లాస్లో. సో స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ మీరు ఇక్కడ చూస్తే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ కాంపోనెంట్ స్కాన్, ఎనేబుల్ ఆటో కాన్ఫిగరేషన్, స్ప్రింగ్ బూట్ కాన్ఫిగరేషన్. ఈ ఎనేబుల్ ఆటో కాన్ఫిగరేషన్ గురించి మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నామండి. దీని డ్యూటీ ఏంది, మనకు కావాల్సిన వాటిని ఎనేబుల్ చేస్తుంది, మనకు వద్దనుకున్న వాటిని డిజేబుల్ చేస్తుంది, అంతే కదండి. ఇన్ని జార్స్ డౌన్లోడ్ అయినప్పుడు నాకు అన్ని జార్స్ అవసరం లేదు, నాకు స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ నేను ఏదైతే యూస్ చేస్తున్నానో దాని రిలేటెడ్ ఫంక్షనాలిటీ నాకు అవసరం, మిగతా వాటిని నాకు అనవసరం. అందుకని ఇది ఎనేబుల్ డిసేబుల్ చేస్తున్నాను. ఓకేనా, సో నెక్స్ట్ వన్ కాంపోనెంట్ స్కాన్. ఈ కాంపోనెంట్ స్కాన్ ఏం చేస్తుందంటే అండి, నేను ఇక్కడ ప్యాకేజెస్ క్రియేట్ చేశాను అనుకోండి, లైక్ లెట్స్ సే ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ సీ హియర్. సో ఇది ఒక రియల్ టైమ్ అప్లికేషన్ అండి, కంట్రోలర్, ఎక్సెప్షన్స్, మోడల్, సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బి దేర్, రైట్. సో ఇది ఈ ప్యాకేజ్ని ఫైండ్ అవుట్ చేసి దానికి ఇన్స్టాన్స్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, ఫర్ నౌ యూ కెన్ అండర్స్టాండ్ దట్. ఓకే, సో ఈ మన ప్యాకేజెస్ని లోడ్ చేసుకొని దానికి ఇన్స్టాన్స్ని క్రియేట్ చేసే డ్యూటీ ఈ కాంపోనెంట్ స్కాన్. ఓకే, సో ఏ రిలేటెడ్
లైక్ కంట్రోలరా, సర్వీసా, రిపోజిటరీయా, ఇదర్ బీనా, కాన్ఫిగరేషన్ క్లాసా, వాట్ ఇట్ ఈస్, దాన్ని బేస్ చేసుకొని అది ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. థర్డ్ వన్ స్ప్రింగ్ బూట్ కాన్ఫిగరేషన్. సో స్ప్రింగ్ బూట్ కాన్ఫిగరేషన్ అనేది ఏం చేస్తుందంటే అండి, ఈ మెయిన్ క్లాస్ అనేది ఇట్స్ ఇట్ సెల్ఫ్ ఇట్ ట్రీట్ ఇట్ లైక్ ఏ కాన్ఫిగరేషన్ క్లాస్ అని దానికి ఇన్ఫార్మ్ చేయడానికే ఈ కాన్ఫిగరేషన్ అనేది యూస్ అవుతుంది. ఓకే, సో కాంబినేషన్ ఆఫ్ 3. what is that? Spring Boot configuration, and second one enable auto configuration, component scan. It's a combination of these three. Okay, then it will come for the main class. సో ఇది వెబ్ అప్లికేషన్ కదండి, మెయిన్తో అవసరం ఏంటి? సో మెయిన్ అసలు ఎందుకు రాశారు, మెయిన్ క్లాస్తో అవసరం ఏముంది అని అంటే, సో మనకు మన అప్లికేషన్కి ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది కావాలి. సో లైక్ నా అప్లికేషన్స్ స్టార్టింగ్ ఏంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, అదే మెయిన్. సో ఓకే, యూ కెన్ కమ్ టు మెయిన్ క్లాస్, ఫ్రమ్ హియర్ యూ కెన్ స్టార్ట్, ఓకే అనే తెలుపడానికి మెయిన్. సో మెయిన్నే ఎందుకు యూస్ చేశానంటే, ఇంతకుముందు వార్ ఫైల్స్ని ఈఆర్ ఫైల్స్ని ఇలా క్రియేట్ చేసేవాళ్ళండి. సో వీళ్ళు క్రియేట్ చేసి లైక్ వెబ్ స్పియర్, వెబ్లాజిక్ సర్వరు, గ్లాస్ ఫిష్ ఇలాంటి సర్వర్స్లో వీటిని డిప్లాయ్ చేసేవాళ్ళు. డిప్లాయ్ చేసి అక్కడ రన్ చేసి అప్పుడు అప్లికేషన్ చూసుకునేవాళ్ళు, ఆ ఫంక్షనాలిటీ చెక్ చేసేవాళ్ళు. సో నౌ స్ప్రింగ్ బూట్ ఈస్ ప్రొవైడింగ్ వాట్, లైక్ ఇన్బిల్ట్ టామ్ క్యాట్ ఉంది కదండి. సో ఇది ఎలా ఇన్బిల్ట్ టామ్ క్యాట్ దీన్ని రన్ చేస్తుందంటే అండి, సో ఇంటర్నల్గా java-jar. సో నా అప్లికేషన్ ఏంది, మై శాంపుల్ ప్రాజెక్ట్ అనుకోండి, mySampleProject.jar అనేది క్రియేట్ చేస్తాను. ఆ జార్ని ఈ కమాండ్ని యూస్ చేసి అది రన్ చేస్తుందండి. ఎక్కడ రన్ చేస్తుంది, టామ్ క్యాట్ అనేది ఇంటర్నల్ ఇన్బిల్ట్ సర్వర్. ఇక్కడ రన్ చేసి మనం దాన్ని యూస్ చేసుకొని మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఇదంతా నేను ఎక్కడో డిప్లాయ్ చేయాల్సిన అవసరం లేదు, నా ఐడిఈలోనే దీన్ని చూసుకోవచ్చు. either which IDE you are using, like either IntelliJ, Eclipse, whatever it may be. ఓకే, సో ఈ ఐడిఈలోనే నేను నా అప్లికేషన్ రన్ చెక్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. ఓకే, సో అదండి మెయిన్. సో నెక్స్ట్ ఆఫ్టర్ మెయిన్ యూ కెన్ సీ లైక్ వన్ మోర్ మెథడ్, రన్ మెథడ్ ఇంటర్నల్. సో ఈ రన్ మెథడ్ వల్ల యూజ్ ఏంటంటే, సో ఈ రన్ మెథడ్ అనేది సో మేజర్లీ 4 ఫంక్షనాలిటీస్ని ఇది హ్యాండిల్ చేస్తుందండి. ద ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏంటంటే అప్లికేషన్ కాంటెక్స్ట్ని క్రియేట్ చేస్తుంది. అప్లికేషన్ కాంటెక్స్ట్ అంటే ఏంటండి, అప్లికేషన్ కాంటెక్స్ట్ అనేది మన ఐఓసి కంటైనర్. ఓకేనా, ఈ స్ప్రింగ్కి లైక్ హార్ట్ లాంటిదండి. ఐఓసి కంటైనర్ మొత్తం ఈ బీన్ క్రియేషను, ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్, వీటిలన్నిటిని ప్రొవైడ్ చేసేదే ఈ ఐఓసి కంటైనర్. ఓకే, ఈ ఐఓసి కంటైనర్ని క్రియేట్ చేస్తుంది. సెకండ్ వన్ లైక్ ఎలా క్రియేట్ చేస్తుంది అంటే అండి, టైప్ ఆఫ్ అప్లికేషన్ వేర్ యూజింగ్, అప్లికేషన్ టైప్ని బేస్ చేసుకొని ఈ అప్లికేషన్ కాంటెక్స్ని క్రియేట్ చేస్తుంది. సెకండ్ వన్, ఆ క్రియేట్ చేసిన అప్లికేషన్ కాంటెక్స్లో నేను ఏవైతే బీన్స్ క్లాసెస్ రాసుంటానో వాటికి ఇన్స్టాన్స్ని క్రియేట్ చేస్తుంది. ఇన్స్టాన్స్ మీన్స్ బీన్స్ని క్రియేట్ చేస్తుందండి. బీన్స్ని క్రియేట్ చేసి దానికి ఆటో వైరింగ్ వీటిలన్నిటిని బీన్ లైఫ్ సైకిల్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, థర్డ్ వన్ ఏం చేస్తుంది అంటే అండి, సో నాకు రన్ కావడానికి టామ్ క్యాట్ కావాలి కదా, ఆ టామ్ క్యాట్ని ప్రొవైడ్ చేస్తుంది. టామ్ క్యాట్ని ఇనిషియలైజ్ చేసి వర్క్ అయ్యేలా చూస్తుంది. ఈ ఫంక్షనాలిటీస్ అన్నీ ఈ రన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇట్స్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అవర్ అప్లికేషన్. మన అప్లికేషన్ మెయిన్ కిక్ స్టార్ట్ అయ్యే పాయింటే ఈ రన్ మెథడ్ అండి. ఓకే, సో ఇదండి ఇలా వర్క్ అవుద్ది అనేదానికి. ఓకే, సో ఇంటర్వ్యూస్లో నేను కూడా చాలామందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఫస్ట్ ఈ క్వశ్చన్ అడుగుతానండి. ఈ క్వశ్చన్ అడిగితే అవుట్ ఆఫ్ 10 లైక్ 3 or 4 మెంబర్స్ మాత్రమే ఇవి చెప్పగలుగుతున్నారు. మేజర్లీ లైక్ pom.xml అనేది వదిలేస్తున్నారు. సో స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది, సో ఇలా స్కాన్ చేస్తుంది, అప్లికేషన్ రన్ అయిపోతుంది అని చెప్పేస్తున్నారు. కాదండి, ఇంటర్నల్గా ఈ ఫ్లో అంతా ఇలా చెప్తే మీకు ఇంటర్వ్యూలో కూడా ఈజీగా క్రాక్ చేయొచ్చు. హోప్ దిస్ వీడియో విల్ కెన్ అండర్స్టాండ్ బెటర్ ఆన్ ది హౌ ఇంటర్నల్లీ ఇట్ విల్ వర్క్ అనేది. ఓకే అండి, సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, హోప్ థ్యాంక్ యూ